నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడు గ్రామానికి చెందిన శ్రీ నారుపెద్ది విజయకృష్ణ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 5 సంవత్సరాలుగా పుచ్చ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు పుచ్చ పంటలో పాటించవలసిన నీరు, ఎరువుల యాజమాన్యం గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. పుచ్చ సాగు గత 5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. కిరణ్ ఇత్తనాన్ని ఎంచుకున్నాము. అంటే నల్ల పుచ్చకాయలు, దాన్ని నల్ల కర్బూజాలు అంటారు, లేదా నల్ల పుచ్చకాయలు అంటారు. కొంచెం మేలైన విత్తనాలు, ఎక్కువ మెలోడీ, అలాగా కొన్ని రకాల విత్తనాలు ఎంచుకొని చేస్తుంటాం. బాగా ఫస్ట్ పుచ్చ విత్తనం వేసే పొలంలో పశువుల ఎరువు తోలి నీట్గా దుక్కి దున్నుకొని 2 సార్లు గొరుదోలి 3వ సార్లు బోదేసుకుంటాం ఫస్ట్. తర్వాత వచ్చేసరికి డ్రిప్ పైపు గవర్నమెంట్ బాగానే విరివిగా సబ్సిడీలు ఇస్తుంది. అలాగనే డ్రిప్ పైపులు తెచ్చుకున్నాము. డ్రిప్ ద్వారా మొత్తం చాలు డ్రిప్ పరుచుకుంటాము. డ్రిప్ పరుచుకున్నాక మల్చింగ్ పేపర్ 1 ఎకరానికి వచ్చేసరికి 2.5 కట్ట నుంచి 3 కట్టలు మల్చింగ్ పేపర్ పడుతుంది. మల్చింగ్ పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఆయా హోల్స్ కూడా మల్చింగ్ పేపర్లోనే వస్తాయి. మల్చింగ్ పేపర్లు అయిపోయినాక హోల్స్ లో ఒక 90 సెంటీమీటర్లు వెడల్పు పెట్టుంటాం కాబట్టి ఒక్కొక్క హోల్కి వచ్చేసి 15 నుంచి 16 అంగుళాలు మనం చెప్పిన సైజులో పేపర్ కటింగ్ వస్తుంది. కటింగ్ అయింది అయితే కాబట్టి 1-2 మనుషులు ఎకరానికి నాటుతారు. నాటిన తర్వాత 5వ రోజు నుంచి 6వ రోజు మొలక శాతం వస్తుంది. ఏదన్నా లేట్ గా ఉన్నా 8వ రోజుకి మొత్తం వచ్చేస్తాయి. దాదాపుగా మొలక శాతం 90% వచ్చేలాగా చూసుకుంటాము. 10వ రోజు 12వ రోజు నుంచి డ్రిప్ ద్వారా 1241, తర్వాత 319, అలాగా డే బై డే మందులు ఇచ్చుకుంటూ ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట డ్రిప్ ద్వారా నీళ్లు ఇస్తుంటాం. బాగా రేగడి భూములు అయితే ఒక్కొక్క గంట సరిపోద్ది. బాగా ఎర్ర నేలలో, కొంచెం బలం తక్కువ నేలలో అయితే 2 గంటలు ఇవ్వాల్సి వస్తుంది. నీళ్ళు ఇచ్చిన తర్వాత ఫస్ట్ డ్రిప్ లో ఇచ్చేటప్పుడు మందు ఇచ్చినాక ఒక పావు గంట మందు ఇచ్చిన తర్వాత పావు గంట మళ్ళీ మామూలు నీళ్ళు ఇస్తే సరిపోతుంది. అలాగని మనం మందు ఇచ్చినా కూడా ఎక్కువ నీళ్ళు ఇస్తే ఆ బలం అంతా నేల లోపలికి వెళ్తుంది. ఈ మల్చింగ్ పేపర్ ఎందుకంటే ఇప్పుడు మనం తేమ శాతం అందుకోవటం ఒకటి, పైపెచ్చు గడ్డి రాకుండా కాయ ఈరోజు మార్కెట్లో ఫినిషింగ్ లేనిది ఎవరు కొనరు. ఎలా ఉంటే అలా ఉంటే కాయలు కొనరు, అదొకటి. తర్వాత వచ్చేసరికి 20 రోజుల నుంచి 30-35 రోజుల లోపు 2-3 దఫాలుగా బోరాన్ ఇవ్వాలి. బోరాన్ ఇవ్వకపోతే కాయలు చొట్టకాయలు పడతాయి, అంటే కొంచెం షేపులు లేకుండా వస్తాయి. అలా షేపులు లేకుండా వచ్చి మార్కెట్లో ఎవరు తీసుకోరు, రైతుకు నష్టం వచ్చింది. కాబట్టి బోరాల లోపం లేకుండా ఫార్ములా 4 ఒకసారి, ఫార్ములా 6 ఒకసారి, అలాగా ఒకదాని తర్వాత డే బై డే, అంటే ఖర్చు పెరగనివ్వకుండా డే బై డే ట్రిప్ కి కాల్షియం నైట్రేటు. తర్వాత 35 నుంచి 45 రోజుల లోపు 13-0-45, తర్వాత కటింగ్ చేసే దశకు వచ్చినాక 0-0-52 బాగా పంట పండటానికి. అలాగా ఈ పుచ్చ సాగు వచ్చేసరికి రేగడి భూముల్లో వేసిన కాయలు కొంచెం చవగా ఉంటాయి, బాగానే వస్తుంది దిగుబడి. ఎర్ర నేలలో వేసిన కాయలు వచ్చేసరికి బాగా స్వీట్గా ఉంటాయి. ఎర్ర నేలలో వేసినప్పుడు ఎర్ర నేలలో కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. అలాగే నల్ల నేలలో అయితే కొంచెం వాటర్ తక్కువ పడుతుంది. ఎర్ర నేలలో వేసినవి బాగా స్వీట్గా ఉంటాయి. మేలైన దిగుబడులు పొందడానికి పుచ్చ పంటలో పాటించవలసిన నీరు, ఎరువుల యాజమాన్యం పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోలకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.